హాయ్ గైస్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికైతే పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో ఒక స్పై యూనివర్స్ లో ఒక కీలక ఘట్టంగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ వార్ మూవీలో కబీర్ రోల్ అయితే కనిపించబోతున్నాడు. ఇప్పటికే హిందీలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న వార్ కి సీక్వెల్ గా ఈ మూవీ అయితే రాబోతోంది. ఇక వార్ మూవీలో తన క్యారెక్టర్ ని హృతిక్ రోషన్ పార్ట్ 2 లోను కంటిన్యూ చేస్తుండగా ఈ మూవీలో కొత్తగా తారక్ క్యారెక్టర్ యాడ్ అయింది. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత, అలాంటి అంశాలు ఫ్యాన్స్ లో ఎంతో ఉత్కంఠ రేపుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వార్ 2 మూవీ రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆశగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మూవీలో తారక్ స్క్రీన్ టైం కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ వీడియోలో వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక మూవీలో దాదాపుగా 75 నుంచి 80 నిమిషాల క్యారెక్టర్లో అయితే ఎన్టీఆర్ అయితే మెరవబోతున్నాడని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేసి స్క్రీన్ రన్ టైం వచ్చేసి ఓన్లీ 74 నిమిషాలు మాత్రమే. ఇక త్రిబుల్ మూవీతో పోల్చుకుంటే వార్ 2 మూవీలో ఇంకా మనకు 16 నిమిషాలు ఎక్కువ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ను ఈ రోల్లో ఎంతో కీలకంగా ఒక పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ క్రమంలోనే దాదాపుగా మూవీ 3 గంటల పైనే ఉంటుందని చెప్పింది. తారక్, హృతిక్ రోషన్ ఇద్దరు కూడా సమానంగా స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నా అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ ఓన్లీ 150 నుంచి 120 నిమిషాల నిడివితో తెరక్కక యానిమల్, పుష్ప, ది రూల్ లాంటి మూవీస్ అయితే 3 గంటల పైన నిడివితోనూ బ్లాక్ బస్టర్ అందుకున్న క్రమంలో వార్ 2 విషయంలో కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ ఇలాంటి డిసిషన్ అయితే తీసుకున్నాయట. ఇటీవల హృతిక్ జపాన్ కత్తితో యాక్షన్ సీన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దాంతో పాటుగా రీసెంట్ గా ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డేని పురస్కరించుకొని వార్ 2 మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా చాలా మందిని, ప్రతి ఒక్కరిని, అటు ఎన్టీఆర్ అభిమానుల్ని, హృతిక్ రోషన్ అభిమానుల్ని, టాలీవుడ్ సినీ లవర్స్ ని, బాలీవుడ్ సినీ లవర్స్ ని, వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వాటితో సినిమాకైతే భారీ లెవెల్లో బిజినెస్ కూడా జరిగిందని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఏ విధంగా అయితే ఈ మూవీలో హృతిక్ రోషన్, అటు ఎన్టీఆర్ ఇద్దరి క్యారెక్టర్ రన్ టైం కూడా సమానంగా ఉన్న క్రమంలోనే ఇద్దరి రెమ్యునరేషన్ కూడా సమానంగా ఉందని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మూవీలో పనిచేసినందుకు గాను 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రతి ఇద్దరు కూడా ఒక్కరు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వార్ 2 మూవీలో ఒక పెద్ద యుద్ధమే మనం చూడబోతున్నాం. ఎన్టీఆర్ కూడా అటు బాలీవుడ్ లో మరొకసారి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారంటీ అని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ దేవరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఒక ఇండియాలోనే కాకుండా అటు చైనా, జపాన్ లో కూడా ఈ మూవీకి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఆ తరహాలోనే ఈ వార్ 2 మూవీ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలని చెప్పింది మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.